హాయ్ అండి అందరికీ. ఇది చంద్లాపూర్ నుండి మన చిన్న కోడూరుని కలిపే రోడ్డు ఇది. ఇక్కడ వరకు మనం మొన్న వీడియో తీసుకున్నాము. అంటే 5 days అవుతుంది, ఇంచుమించు 5 days ఉంది. 5 days నుండి ఇప్పటి వరకు ట్రాక్ అనేది మేర మనం ఈ వీడియో పెట్టుకుందాం. ఎందుకంటే చాలా షార్ట్ టైం కదా, చాలా షార్ట్ టైము. ఈ షార్ట్ టైంలో మనకి వర్క్ ఎంత అనేది మనం దీంట్లో చూసుకుందాం. ఈ యొక్క 5 daysలో మొన్న ఇదే ప్లేస్లో బెస్ట్ స్లీపర్స్ చేసారు. మొన్న స్లీపర్స్ అంటే స్టార్ట్ చేసారు, ఇక్కడ స్టార్ట్ చేసారు. ఆల్రెడీ పట్టాలు కూడా పైనకి ఎక్కించారు. మరి ఇది ఎంత మేర కంప్లీట్ అయింది అనేది మనం ఇదే వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. అంటే ఇదే వర్క్ ఇదే రోజులలో ఇట్లే కంటిన్యూ అవుతుంది కాదు. మనం ఒక్కొక్కసారి ఫాస్ట్గా అవుతుండొచ్చు, వాళ్ళకి ఒక్కొక్కసారి స్లో అవుతుండొచ్చు. ఇది మనం జస్ట్ ఎగ్జాంపుల్గా మన 5 daysలో వర్క్ ఎంత అయింది అన్నది మనకు ఎగ్జాంపుల్ అంతే. ఇది సార్ కొండలు ఒకటి బాకీ ఉన్నాయి, పట్టాలు తీసేసారు కానీ ఒక కొండలు ఒకటి బాకీ ఉన్నాయి. సార్ ఈ వర్క్ ఎంత మేర అయింది అన్నది మనం ఇదే వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. మనం అంటే రెగ్యులర్గా అంటే ఇన్ని రోజులకి ఇంత అవుతుంది అనేది అయితే కాదు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలిస్తుండొచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించకపోతుండొచ్చు. సరే మనం ఈ 5 daysలో మనకు వర్క్ ఎంత కంప్లీట్ అయింది అనేది ఇదే వీడియోలో చూసుకుందాం. మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడే స్టార్ట్ చేద్దాం. అంటే నేను రీడింగ్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, స్లీపర్స్ ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, అండ్ పట్టాలు ఎక్కడ వరకు ఇచ్చిన ఇదే వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. 6607 అంటే 6607 కిలోమీటర్లు 0.7 ఉంది. అంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఈ ప్లేస్లో మనం స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ నుండి మనకు ఎంత మేర వర్క్ అయింది అనేది ఈ 5 daysలో రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఎంత కంప్లీట్ అయిందని ఇది వీడియో మనం చూసుకుంటాము. మనకి ఎగ్జాక్ట్లీగా ఇక్కడ వరకు ఈ బ్రిడ్జ్ వరకు ఈ 100 meters కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వరకు ఇంకొక 100 meters కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జ్ వరకు ఇక్కడ వరకు 200 meters కంప్లీట్ అయింది. ముందు మనకు వర్క్ నడుస్తుంది, అక్కడ వరకు ఎంత వస్తుందో చూద్దాం. ఇంచుమించు ఒక 260 మీటర్ల వరకు ఉంది. ఇక్కడ పట్టాలు అనేవి పైనకి ఎక్కిస్తున్నాయి. సారీ, ఎగ్జాక్ట్లీగా మనకు ఇక్కడ వరకు ఒక 5 daysలో 300 మీటర్లు అయితే కంప్లీట్ అయింది. 5 daysలో ఇక్కడ వరకు మనకు ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. పట్టాలు పైనకి ఎక్కిస్తున్నారు. ఇక్కడ స్లీపర్స్ కూడా ఎంతవరకు ఇచ్చారో మనం చూసుకుందాం. పట్టాలు వేస్తున్నారు ఇక్కడ. అక్కడ ముందు కూడా ఇంచుమించు ఒక 5 daysలో ఒక 400 మీటర్లు అయితే పక్కా అయింది. ముందు కూడా స్లీపర్స్ వేసి పెట్టి లెవెలింగ్ కూడా తీసుకున్నారు. అది ఎగ్జాక్ట్లీ మన 5 daysలో మనకు ఈ ట్రాక్ నిర్మాణం అంటే వీళ్ళకి పాసిబుల్ బట్టి ఎంత కంప్లీట్ అవుతుందో మనం దీన్ని బట్టి చూసుకోవచ్చు. 450 పక్కా ఉంటుంది. ఇది కిందికి వెళ్ళి మళ్ళీ బైక్ రైడింగ్ వేసుకున్నా కానీ అంత వస్తుంది. 450 పక్కా ఉంటుంది. అంటే ఒక 5 daysలో 450 to 500 అంటే రోజు ఒక 100 మీటర్లు పక్కా చేస్తున్నట్టు. ఓకే, ఈ వీడియో ఇంతటితో మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ అప్డేట్ ఇద్దాం. ఇక్కడ మనం చంద్లాపూర్ నుండి చిన్న కోటూరు పోయే తవ్వ అవుతుందో అక్కడ నుండి ఒక 300 మీటర్ల మేర మన స్లీపర్స్ కంప్లీట్ అయ్యి పట్టాలు కూడా కంప్లీట్గా పరిచేసారు. కానీ కొంచెం ముందుకు ఇంకొక 200 మీటర్ల మేర స్లీపర్స్ వేసేసారు. ఇంచుమించు ఒక 500 మీటర్ల మేర మనకు వర్క్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ వీడియోస్లో ఎట్లా వర్క్ ఎట్లా ఉందన్నది నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం.